పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి క్లస్టర్స్ నుంచి ఎన్నికల ఎజెండా మొదలు పెట్టనున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. బేగంపేట నుంచి హెలికాప్టర్లో కరీంనగర్ బయలుదేరతారు. మధ్యాహ్నం 1 గంటకు బీజేపీ నేతలతో సమావేశమవుతారు. కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం కానున్నారు. అనంతరం కరీంనగర్ నుంచి బయలుదేరి హెలికాప్టర్లో మహబూబ్ నగర్కు చేరుకుంటారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల ఆఫీస్ బేరర్స్తో షా సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో రేపు పర్యటించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి క్లస్టర్స్ ఎన్నికల ఎజెండా మొదలు పెట్టనున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. బేగంపేట నుంచి హెలికాప్టర్లో కరీంనగర్ బయలుదేరతారు. మధ్యాహ్నం 1 గంటకు బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా కీలకంగా సమావేశం కానున్నారు. ఇక అక్కడ నుండి మహబూబ్ నగర్కు చేరుకుంటారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల ఆఫీస్ బేరర్స్తో షా సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. గుడ్ మార్నింగ్ సునీల్. తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పటికే వ్యూహాలు రచించేందుకు కూడా బీజేపీ కసరత్తులు మొదలుపెట్టిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే 17 పార్లమెంట్ స్థానాలకు కానీ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా కూడా విభజించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటిసారి ఇప్పుడు రేపు జరిగేటటువంటి కరీంనగర్ లో ఏర్పాటు చేసినటువంటి మొదటి క్లస్టర్ లో పాల్గొనడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కరీంనగర్ క్లస్టర్ లో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు అంటే కరీంనగర్ తో పాటుగా కూడా వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్ సంబంధించినటువంటి 4 పార్లమెంట్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే స్టేట్ బేరర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే జరగబోతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వ్యూహాలను కూడా రచించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్ల నేపథ్యంలో కూడా అవి పునరావృతం కాకుండా ఉండడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అమిత్ షాకు సంబంధించినటువంటి షాడో టీం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పర్యటించి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్ల పైన కూడా పూర్తి స్థాయిలో డేటాను కూడా అమిత్ షాకు అందజేయడం జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడైతే జరిగినటువంటి పొరపాట్లను మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం దాంతో పాటుగా కూడా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మధ్యలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను కూడా దృష్టిలో పెట్టుకుని వాటిని మళ్ళీ కూడా పునరావృతం చేయకుండా ఉండడం కోసం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం కూడా చేయబోతుందిగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కరీంనగర్ క్లస్టర్ మీటింగ్ అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా మహబూబ్ నగర్ క్లస్టర్ కి కూడా చేరుకోబోతున్నారు మధ్యాహ్నం. అయితే ఈ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి క్లస్టర్ మీటింగ్ లో కేవలం స్టేట్ బేరర్స్ తో పాటు అక్కడ మహబూబ్ నగర్ క్లస్టర్ లో ఉన్నటువంటి 3 పార్లమెంట్ అంటే ఒకటి నల్గొండ, నాగర్ కర్నూల్ తో పాటు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ కి సంబంధించినటువంటి బేరర్స్ అలాగే స్టేట్ బేరర్స్ మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని అనంతరం ఈ కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష అంటే నల్గొండ అలాగే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో కూడా అంటే ఇప్పటి వరకు గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ పైన కూడా దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీలో ఏర్పాటు చేసినటువంటి మహిళా ఇంటెలెక్చువల్స్ సంబంధించినటువంటి సమావేశంలో కూడా అమిత్ షా పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సునీల్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.